రాయలసీమని కరువు ప్రాంతంగా ప్రకటిస్తాం. 10 సంవత్సరాలు ఇది అమల్లో ఉంటుంది. అంటే ఎవరన్నా ఇక్కడ పరిశ్రమలు పెట్టాలన్నా ప్రభుత్వ పన్ను రాయితీలు కానీ, పారిశ్రామికంగా పరిశ్రమలు పెట్టాలంటే వారికి ప్రోత్సాహకాలు కానీ, వ్యవసాయం చేసుకోవడానికి అన్ని రకాల అవసరాలు తీర్చేలాగా ప్రభుత్వ పథకాలు కానీ, అలాగే పాడి పంటలకి పాడి పరిశ్రమకి అనుకువగా ఉండేది, అలాగే మాంస పరిశ్రమకి ఇక్కడి నుంచి అన్ని పరిశ్రమలు ఎవరు పెట్టిన వారికి ఆర్థికంగా సహాయం అందజేస్తాం. రాయలసీమ కోసం రూపొందించిన సౌభాగ్య రాయలసీమ పథకం కింద కేసీ కెనాల్ ద్వారా 2 పంటలకి నీరందిస్తాం. మిడుతూరు, నందికొట్కూరు మండలాల్లో ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసి మన చెరువుల్ని నింపే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. సంగమేశ్వరం, శివపురం ఎత్తిపోతల పథకాలు సక్రమంగా నిర్వహించి నీరు వచ్చేలా చేసి పెడతాం. అలాగే మన మచ్చుమరి ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేసిన కొద్ది రోజుల్లోనే మనకి నీళ్లు రావడం మానేసి నిజంగా రైతులకు అండదండలుగా ఉండాలి అంటే ఇదే పరిస్థితిని అర్థం చేసుకోవాలి. అలాగే కొణిదెల గ్రామానికి వెళ్తే రైతులకి 5 రుణమాఫీలని చెప్పి 5 విడతల రుణమాఫీలని చెప్పి 2 విడతలు ఇచ్చారు. జనసేన రాగానే నిజంగా మిగతా రుణమాఫీ ఎదురుంటే మేము పూర్తి చేసి తీరుతాం. For more updates, please subscribe 99 TV Telugu.